బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ రోజు మేము ప్రవేశపెడుతున్నాము అనగనగా అవార్డ్. మరి మీరు చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఈ మధ్య కాలంలో అవార్డ్స్ ఫంక్షన్స్ లో చూస్తూ ఉంటారు. అలాగే మేము ఈ రోజు ఇస్తున్నటువంటి అవార్డ్ ఉత్తమ గాత్రం. అమ్మో, అండ్ ది అవార్డ్ గోస్ టు వామ్మో, నాకు ఇవ్వాలండి. నేను మగువా స్నేహం ఎంత బాగా పాడాను, చక్కగా పాడాను. అండ్ ద సెకండ్ నామినేషన్ ఇస్ కౌముది. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం నింగిని కరిగించింది, కరిగే నింగి చిలుకయ్యింది, చిలికే చిరుపడ పాటయ్యింది, చిరుపడ పాటే తాకిన్నీల్ చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రాచిలక నువ్వే కావాలి. అనగనగా అవార్డ్స్ లో ఈ రోజు ఈ అవార్డ్ అందుకోబోతూ ఉన్నారు సుమంత్ గారా కౌముదీనా అనేది తెలుసుకునే కన్నా ముందు ప్రముఖ వ్యాపారవేత్త, మన సమాజం కోసం ఎంతగానో కష్టపడేటువంటి మిస్టర్ రవితేజని వేదిక మీదకి రావాల్సింది. అండ్ ది అవార్డ్ గోస్ టు కౌముది. మరి మా ప్రముఖ వ్యాపారవేత్త స్పందన ఒకసారి తెలుసుకుందాము. ఈ అవార్డు ఇవ్వడం నాకు కూడా గర్వకారణం. మనం నెక్స్ట్ అవార్డ్స్ కేటగిరీలోకి ప్రొసీడ్ అయ్యే ముందు ఈ రౌండ్ ఆడబోతున్నాము. మళ్ళీ గేమ్ లోకి వచ్చేద్దాము. మేము అడిగేటువంటి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. ఆ 4 ఆన్సర్స్ సర్వేలో మేము కండక్ట్ చేసి తీసుకున్న ఆన్సర్స్. టాప్ ఆన్సర్ ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగినట్టయితే బజర్ ప్రెస్ చేయండి. ఆ టాప్ ఆన్సర్ మీద మీరు ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ ఆన్సర్ అని బజర్ నొక్కి చెప్పారంటే ఆ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. అండ్ ఇంకొక టీం వాళ్ళు ఒకళ్ళు గెస్ చేసిన తర్వాత వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. అండ్ మీరు కూడా అమౌంట్ పెట్టొచ్చు. మీ అమౌంట్ డబుల్ అవుతుంది, లేదంటే అమౌంట్ పోతుంది. సో మొదలు పెట్టేద్దాము. అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు ఎక్కువగా అనే మాట ఏమిటి? ఏ, సారీ మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. బి, సారీ అన్నయ్య. సి, అద్దంలో ఒకసారి మొహం చూసుకో. అండ్ డి, నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు ఎక్కువగా అనే మాట ఏమిటి? సారీ మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. సారీ అన్నయ్య. అనగనగా ఒక రాజు టీం వాళ్ళు బజర్ నొక్కారు. చెప్పండి ఏమనుకుంటున్నారు మీరు? అద్దంలో నీ మొహం చూసుకున్నా. ఓకే, ఎంత అమౌంట్ పెడతారు దాని మీద? 1,00,000. సో 1,00,000 రూపాయలు. అద్దంలో ఒకసారి మొహం చూసుకో. ఇది రైట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? రైట్ అనే అనుకుంటున్నా. 10,000. సో అద్దంలో ఒకసారి మొహం చూసుకో, ఈ ఆన్సర్ రైట్ అని వీళ్ళు కూడా అనుకుంటున్నారు. మరి ఇది రైటా కాదా చూద్దాం ఒకసారి. కరెక్ట్ అయితే మీకు డబుల్ వస్తుంది, మీకు 3 టైమ్స్ వస్తుంది. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. రెండు మొక్కజొన్న పొత్తులున్నాయి తిందువా బాడీ వేడి నాటు దెబ్బ సుత్తవా తమ్ములున్న మగాట దిగ వచ్చరా దుమ్ముదులి పెయ్యడమే నెక్స్ట్ రా. సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్లే ముందు ఆర్ నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ అండ్ ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏ మొహం సరిగ్గా ఉండే అవార్డ్ ఏం లేదా? ఇదే ఉందా మన దగ్గర? ఉత్తమ ట్రాన్స్లేటర్ అవార్డ్. అండ్ ఉత్తమ ట్రాన్స్లేటర్ గా ఈ అవార్డ్ ని రాకేష్ అందుకుంటున్నాడా లేదా తెలుసుకోవాలి అనుకుంటే మరి ట్రాన్స్లేషన్ జరగాల్సిందే కదా. కాజల్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారు అండ్ రాకేష్ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. You guys are in an age where everything looks very fascinating, but no cigarettes, no alcohol, and no nothing. సుమ గారు చాలా అందంగా ఉంటారని చెప్తున్నారు. Even if you love somebody, try to love like one person and don't be a Gen Z and like don't love like lot of person at once. సుమంత్ గారు కన్నా నేనే బాగుంటాను. You are translating everything wrong. ఇంగ్లీషు దిస్ మచ్, తెలుగు దిస్ మచ్. Superb, thank you. Ladies and gentlemen, it is time for presenting the Uttama Translator Award. బాగా పాపులర్ అయినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఆయన. అండ్ హీ ఈస్ నన్ అదర్ దన్ మణికంఠ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా.
అండ్ ది అవార్డ్ గోస్ టు రాకేష్. బట్ యాక్చువల్గా అవార్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఎవడు అడిగాడు? పక్కకెళ్ళి. మణికంఠ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ఇటువంటి అవకాశం కల్పించిన సుమా గారికి ధన్యవాదాలు. ఓకేనండి, రెమ్యునరేషన్ అది కరెక్ట్. రెండో ప్రశ్న, మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము? మీరు విన్నారా చిన్నప్పుడు కథలు? సినిమాల ద్వారా. ఓకే, బన్నీ నువ్వు విన్నావారా కథలు? ఎక్కువగా అయితే మా మమ్మీ దగ్గర నుంచే. ఓకే, నువ్వు విన్న మంచి కథ ఒకటి చెప్పు నాకు. మా డాడీ ఇంకా మమ్మీ ఫస్ట్ కాలేజ్ లో కలుసుకున్నారు అనమాట. లవ్ స్టోరీ చెప్తున్నాడు. వాళ్ళు లవ్ స్టోరీ చెప్తారు అంతే. ఏమండి, పిల్లోడికి కథ చెప్పమంటే మీ లవ్ స్టోరీ చెప్పారా? బాగుందిరా, నైస్. కానీ మా అమ్మమ్మ చెప్పేది కథలు. ఆ, ఒక రోజు ఏమైందిరా? తెలీదు, గుర్తులేదు, సరే అయితే ఇక్కడ మనకుండే ఆప్షన్స్. మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము? ఏ తల్లిదండ్రులు, బి అమ్మమ్మ తాతయ్యలు, సి ఉపాధ్యాయులు, అండ్ డి స్నేహితులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎవరి దగ్గర కథలు వింటూ ఉంటాము? ఏ తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతయ్యలు. చెప్పండి, ఎవరి దగ్గర కథలు వింటారు? అమ్మమ్మ తాతయ్య దగ్గర. సో అమ్మమ్మ తాతయ్యల అమౌంట్ ఎంత? 50,000. 50,000 పెట్టేయండి. ఇది రైటా రాంగా సుమంత్ గారు? రైట్. నేను 1 లక్ష పెడతా. సరే అయితే ఇది రైటా రాంగా చూసేద్దాము. రైట్ ఆన్సర్. నా ముట్టు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. సరే, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ అవార్డ్స్ లోకి వచ్చేసాము, అవార్డ్స్ కేటగిరీలో. అండ్ దట్ ఈస్ ది ఇమోషనల్ అవార్డ్. మరి ఇమోషనల్ అవార్డ్ చూసే ముందు లెట్స్ హ్యావ్ ద క్లిప్పింగ్ ప్లీజ్. ఎందుకు రామ్ ఫుడ్ తినలేదు? ఎందుకు తినలేదురా? ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తుందని తెలుసు కదా, మరి తెలుసు కూడా ఎందుకు తినలేదు? ఎందుకంటే భాగి అనింది ఫీవర్ వస్తే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలని. హాస్పిటల్లో జాయిన్ చేసి నీతో పాటు పడుకోవచ్చని తినలే డాడీ. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవే కదా. సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఎస్, ఇక్కడే ఉండండి. ఆ అవార్డ్ ప్లీజ్ కమ్. అవార్డ్ నడుచుకొని వస్తున్నట్టుంది. అనగనగా సినిమాకి గాను అవార్డ్ ని ద మోస్ట్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ కి సుమంత్ గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఏదో మేము సరదాగా చేసిన, ఐఎమ్ షూర్ దట్ ఇది అవార్డ్స్ కేటగిరీలో డెఫినెట్ గా నామినేట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ టీమ్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి ప్రదేశాలలో ఎక్కువగా విజిల్స్ వేస్తూ ఉంటారు? ఏ సినిమా థియేటర్, బి రాజకీయ ప్రసంగాలు, సి క్రికెట్ స్టేడియం, డి కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి ప్రదేశాలలో ఎక్కువగా విజిల్స్ వేస్తూ ఉంటారు? సినిమా థియేటర్, రాజకీయ ప్రసంగాలు, అనగనగా రాణి టీం. సినిమా థియేటర్స్. ఎంత పెడతారు? 1,00,000. 1,00,000. ఓకే, పెట్టండి. లక్ష పెట్టేశారు. దీని మీద సినిమా థియేటర్ లోనే ఎక్కువ విజిల్ వేస్తారని మీరేమనుకుంటున్నారు? ఇది రైటా రాంగా? సినిమా వాళ్ళం కాబట్టి సినిమా అని చెప్తాను. ఎంత పెడతారు? 1 లక్ష. ఏంటో మీ ఆన్సర్స్ మీద బాగానే నమ్మకం ఉంది వీళ్ళకి. వీళ్ళు కూడా 1,00,000 పెట్టారు మీకు. సినిమా థియేటర్ అని అంటున్నారు. ఇది రైటా రాంగా ఒకసారి చూసేద్దాము. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చబెట్టి
కంగ్రాచులేషన్స్. సో అలా మొత్తానికి మీకు డబ్బులు వచ్చేసాయి, మీకు కూడా డబ్బులు వచ్చేసాయి. కానీ ఇప్పటికీ కూడా మన అనగనగా రాజు టీమే లీడ్ లో ఉన్నారు.